హలో, నేను ఇప్పుడు నువ్వులు ఔషగింజలు లడ్డూలు చేస్తున్నానండి. రెండు గిన్నెల నువ్వులండి, ఒక గిన్నెడు ఔషగింజలు. వీటిని మనం ఫ్రై చేసుకుందాం. బెల్లంతో చేస్తున్నానండి. గిన్నెడు బెల్లం, 2 గిన్నెల నువ్వులు, ఒక గిన్నెడు ఔషగింజలు, ఒక గిన్నెడు బెల్లం. వీటితో మనం చేసుకుందాం. కొంచెం విలాయచీ పొడి. లడ్డూలు చేసుకుందాం. గ్యాస్ ముట్టించుకుందామండి. చూడండి, గ్యాస్ ముట్టించాను. కొంచెం వేడి కావాలి, వేస్తాను. ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అను ఔషగింజలు 2 కలిపి మనం ఫ్రై చేసుకుందాం. దీంట్లో నెయ్యి వద్దు, ఏది వద్దు, నెయ్యి వేసే అవసరం లేదు. వట్టిగానే పొడి పొడిగానే ఫ్రై చేసుకుందాం. నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. నువ్వులతోటి మలబద్ధకం కూడా పోతుందండి. నువ్వుల లడ్డు రోజు తినాలండి. నువ్వులు దగ్గు, జలుబు వీటిని తక్కువ చేస్తుందండి. వీటి పడయి మనకు. నువ్వుల లడ్డు, ఒక్క లడ్డు తింటే జలుబు కానీ దగ్గు కానీ తక్కువ అవుతుందండి. నువ్వులు బెల్లం లడ్డూలు తింటే. వీటిని కూడా దీంట్లో వేస్తున్నాను. నువ్వులతోనే కలిపి ఫ్రై చేస్తాను. ఇవి కూడా నువ్వుల టేస్టే వస్తాయండి. ఎందుకంటే ఇవి విడిగా వేస్తే ఎవ్వరు తినరు. ఇట్లా ఔషగింజల లడ్డు అంటే ఎవరు తినారండి ఎక్కువ. అందుకని మనం నువ్వులతో కలిపి వేస్తే నువ్వులు ఎక్కువ తీసుకొని ఇవి ఒక గిన్నె తీసుకుంటే చిన్న పిల్లలు తినని వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చండి. చెప్తేనే తెలుస్తుంది ఔషగింజలు వేసామని, లేకుంటే తెలియదు. ఇది మన ఆరోగ్యానికి మస్తు మంచిదండి. ఔషగింజలతోటి మనకు మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా పోతాయండి. మోకాళ్ళ నొప్పులు పోతాయి, జాయింటింగ్ నొప్పులన్నీ పోతాయి. మనకు ఆడపిల్లలకైతే వెంట్రుకలు మంచిగా పెరుగుతాయి. చూడండి, ఇవి ఫ్రై చేసుకోవాలి, చిటపటలు ఆడాలి. ఔషగింజలు కూడా చిటపట అంటాయండి, నూలలాగానే వేగుతాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. చిటపటలు ఆడేదాకా మనం చూసుకొని తీసుకోవాలి. చూడండి, ఇట్లా పిల్లలు వట్టి ఔషధీజలు అంటే ఎవరు పెద్దలు కూడా కొందరికి ఇష్టం కాదు, తినరు కదండి. అందుకని నువ్వులతో కలిసి మనం లడ్డు వేస్తే లడ్డు రూపకంగా కడుపులోకి ఎట్లయినా పోవాలి. కడుపులోకి పోయే ఉపాయం మనం చేయాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇట్లా చేసి పెడితే పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారండి. రోజొక్క లడ్డు ప్రొద్దున పిల్లలకి ఇవ్వాలి. అట్లా మనం వాళ్ళకి అలవాటు చేయాలి తినేటట్టు. చూడండి, నూలు అసలు ఔషగింజలనే ఏర్పడదండి ఇట్లా మనం ఫ్రై చేసుకుంటే. చూడండి, ఫ్రై అయింది నువ్వు. గ్యాస్ బంద్ చేస్తాను. మనం గిన్నెడు బెల్లం తీసుకుంటున్నాం కదండి. ఈ బెల్లాన్ని నేను ఆకం పట్టానండి, మిక్సర్ పడతాను. మిక్సర్ పట్టి ఇలా వేస్తాను. చూడండి, గిన్నెడు బెల్లం తీసుకుంటున్నాను. ఇది గిన్నెడు బెల్లం అండి. ఆకం బట్టైనా చేయొచ్చు, ఇట్లయినా చేయొచ్చు. మన బెల్లం మంచిగా ఉంది అంటే కొంచెం ఇట్లా వేడి వేసి వడియ పోసి కూడా వేస్తారు. ఏదైనా కొంచెం నలుపు ఉంటే పోతాయని, వీటిల్లో ఏమన్నా ఉంటే పోతాయని చేస్తారు. కానీ మన బెల్లం మంచిగా ఉంది కాబట్టి నేను మిక్సర్ పడుతున్నానండి. బెల్లాన్ని గిన్నెడు బెల్లాన్ని కొంచెం మిక్సర్ పట్టాలి. మిక్సర్ పట్టుకుంటే కొద్దిగా మెత్తగా అవుతుందండి. ఇది మెత్తగానే ఉంది. చూడండి, ఇట్లా ఉంది. వక్కలు చేస్తే అవుతుంది. కానీ ఒక్కసారి మనం మిక్సర్ పట్టుకుంటే మొత్తానికి మనకు ఎట్లా అంటే అట్లా లడ్డు కట్టుకునేటట్టు వస్తుంది. మిక్సర్ పడతాను. బెల్లం మిక్సర్ పడితే చూడండి ఎట్లయిందో. ఇది మెత్తగా వేసాను నేను. చిన్న తరిగి పెట్టిన బెల్లం కదా. ఇటు మిక్సర్ పడితే తొందరగా ఇట్లా అయిపోయింది. చూడండి, ఇట్లా మెత్తగా అయిపోయింది. ఇవి మనం ఇంతకుముందు వేయించుకునేవి ఉన్నాయి కదా ఔషగింజలు, నువ్వులు. ఇవి ఈ గిన్నెలో తీసుకుందామండి. వేయించినాయి గిన్నెలో తీసుకుందాం. దీంట్లో కొంచెం విలాయచీ పొడి, ఈ బెల్లాన్ని దీంట్లో వేసుకోవాలి. అంటే మన చేతికి కొంచెం అంటుతుంది కదండి. మనం నెయ్యి తీసుకోవాలి. దీనికి కొంచెం
చూడండి కొద్దిగా కొంచెం ఒక్క స్పూన్ నెయ్యితోని బెల్లం తీస్తున్నాను నేను. మొత్తం బెల్లం దీంట్లో తీస్తున్నానండి. ఇది మంచిగా దీంతో మనం చేయితోటే మనం కలుపుకోవాలండి. ఇట్లా వేడి ఉన్నాయి నువ్వులు చల్లారబెట్టుకోవాలి. ఇవి దీంట్లో మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా లడ్డూలు ఇట్లా కట్టుకోవాలండి బెల్లంతో. బెల్లం సన్నగా తరిగి కూడా వేసుకొని లడ్డు కట్టుకోవచ్చండి. ఇట్లా కట్టుకొని మొత్తం లడ్డూలు ఇట్లా పెట్టుకోవాలి. ఇవి చిన్నపిల్లలకి, మలబద్ధకం ఉన్న వాళ్లకు, దగ్గు జలుబులు ఎప్పుడు ఉండేటి వాళ్ళకు ఇవి రోజు ఒక్కటి ఇవ్వాలండి. ఇవి ఇస్తే లేదా వాళ్ళకి తగ్గిపోతుంది. మందులు వాడకుండా వీటితోటి మనం ఇంట్లో ఉన్న వాటితోటి పిల్లలకి రోజు ఒక్కటి ఇస్తే, నువ్వులది ఔషధ గింజల లడ్డు రోజు ఒక్కటి ఇస్తే వాళ్ళకి తగ్గిపోతుందండి. వాడి చూడండి, మీరు తిని చూడండి. ఔషధ గింజలు నువ్వుల లడ్డు బెల్లంతో వేసినవి రెడీ. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఔషధ గింజలు నువ్వుల లడ్డు. చూడండి, చిన్న పిల్లలు పెద్దలు ఎవరైనా ప్రొద్దున తీసుకోవచ్చండి. దీంతో దగ్గు జలుబు మలబద్ధకం ఏది ఉండదండి, అన్నీ తగ్గుతాయండి. మందులు వాడే బదులు ఇవి రోజు ఒక్కటి తీసుకోండి, మంచిగా ఉపయోగపడుతుందండి. ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది. బాయ్ అండి.